గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఆర్టీవీ హెడ్లైన్ షో. నేటి ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తా విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈనాడు. పోలవరం అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం, సైకిలతో జగన్ చంద్రబాబు పరస్పర విమర్శలు, 9 మంది తెలుగుదేశం పార్టీ సభ్యుల సస్పెన్షన్, మండలిలో షాక్, పురపాలక చట్టాల సవరణ బిల్లు తిరస్కరణ, బిల్లుకు 29 మంది వ్యతిరేకం, 11 మంది అనుకూలం. పాలకు మంచి ధర, లీటరుకు 5 రూపాయల నుంచి 7 రూపాయలు పెరిగే అవకాశం, ఏటా 2 విడతల్లో బోనస్. అమూల్ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభ సభలో ముఖ్యమంత్రి జగన్. రైతన్నల ముట్టడిలో ఢిల్లీ, పంజాబ్, హర్యానా సరిహద్దులతో పాటు యూపీ వైపు మోహరింపు. అంగుళం కూడా తగ్గనీయం అంటూ పోలవరం ప్రాజెక్టుపై జగన్ వ్యాఖ్యలు. చరిత్రహీనులుగా మిగిలిపోతారంటూ చంద్రబాబు నాయుడు ధ్వజం. ఎకరాకు 35,000 ఇవ్వాలంటూ 48 గంటల్లో 10,000 తక్షణ సాయం అందించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్. ఇవి ఈనాడు దినపత్రికలోని ముఖ్యమైన అంశాలు. ప్రత్యేకించి అసెంబ్లీ గత 3 రోజులుగా హాటాట్గా నడుస్తోంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రత్యేకించి పోలవరంపై భారీ ఎత్తున ఇరువురి మధ్య, ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగింది. రాష్ట్ర శాసనసభ వరుసగా 3వ రోజు కూడా పరస్పర ఆరోపణలతో వేడెక్కింది. అధికార ప్రతిపక్ష సభ్యుల తీవ్ర వాగ్వాదాలకు దిగారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు సర్కారును నిలదీశారు. ఈ అంశంపై సీఎం జగన్ సమాధానమిచ్చారు. వెలుగులోకి వచ్చిన నినాదాలు చేస్తున్న 9 మంది తెలుగుదేశం పార్టీ సభ్యులను సభాపతి ఒకరోజు సస్పెండ్ చేశారు. అంతకుముందు సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ఎస్సీ రైతుల అసైన్డ్ భూములను తీసుకోవడంపై సభలో వాగ్యుద్ధం చోటు చేసుకుంది. మరోవైపు ఆస్తి పన్ను పెంపుకు ఉద్దేశించిన పురపాలక సంఘాల సవరణ బిల్లు కూడా శాసన మండలిలో వీగిపోయింది. దీంతోపాటు 45.7 మీటర్ల వద్ద 194 టీఎంసీలు పోలవరంలో నిల్వ చేస్తామని, పోలవరం ప్రాజెక్టు నుంచి 2022 ఖరీఫ్కు నీళ్లు ఇస్తామంటూ అక్కడ 100 అడుగుల వైఎస్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో అంగుళం కూడా పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గదని ఆయన ఈ సందర్భంగా అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. దీంతోపాటు కేసుల భయంతో కేంద్రాన్ని నిలదీయడం లేదు, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిందే, ఎత్తు తగ్గిస్తారంటూ తెలంగాణలోని అసెంబ్లీలో కేసీఆర్ అక్కడ వ్యాఖ్యలు చేశారని, అక్కడ చెప్పారని, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తారంటూ తెలంగాణలో కేసీఆర్ వ్యాఖ్యానించారని, అదే జరిగితే చరిత్రహీనులుగా మిగిలిపోతారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు మండలిలో పురపాలక చట్ట సవరణ బిల్లుకు సంబంధించి మండలిలో అధికార పార్టీ వైఎస్ఆర్కి చుకెదురైంది. ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్టాల బిల్లు 2020 శాసన మండలిలో వీగిపోయింది. ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 11 మంది, వ్యతిరేకంగా 29 మంది ఓటు వేయడంతో రూల్ 153 ప్రకారం బిల్లును తిరస్కరిస్తున్నట్లు చైర్మన్ ఎంఎస్ షరీఫ్ ప్రకటించారు. ఆదివారం పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ బిల్లును సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదించాలని సభ్యులను కోరారు. అందులోని పలు అంశాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని, ప్రజలపై భారం మోయడాన్ని అంగీకరించబోమంటూ తెలుగుదేశం పార్టీ పీడీఎఫ్ సభ్యులు వ్యతిరేకించారు. దీనిపై ఓటింగ్కు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పి అశోక్ బాబు పట్టుబట్టారు. తొలుత ఈ బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ఆస్తి పన్ను ద్వారా ప్రస్తుతం ప్రభుత్వానికి ఏటా 1,242 కోట్ల లభిస్తోందని, తాజా పెంపుతో 186.32 కోట్లే అదనంగా పెరుగుతుందని చెప్పారు. అయితే ఈ బిల్లు ప్రజా వ్యతిరేకంగా ఉందని, పురపాలక చట్టాల సవరణ బిల్లు శాసనమండలిలో తెలుగుదేశం సభ్యులు వ్యతిరేకించారు. దీంతో మండలిలో ఈ బిల్లు దాదాపు వీగిపోయిందని చెప్పొచ్చు. అందుకు సంబంధించిన కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. దీంతోపాటు పాలకు మంచి ధర, లీటరుకు 5 రూపాయల నుంచి 7 రూపాయల వరకు పెరిగే అవకాశం, ప్రతి ఏటా 2 విడతల్లో బోనస్ కూడా అందిస్తామని అమూల్ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో అడుగు పెడుతూనే రైతుల నుంచి అమూల్ సంస్థ ఎక్కువ ధరకు పాలు కొనుగోలు చేయడమే కాకుండా అక్కడ వచ్చే లాభాల్లో నుంచి ఏటా 2 విడతల్లో బోనస్ చెల్లిస్తుందని అమూల్ అన్నది సహకార ఉద్యమం. పాలు పోసే అక్క చెల్లెమ్మలే యజమానులు. అమూల్ రాష్ట్ర ప్రభుత్వం కలయికతో జరిగే గొప్ప మేలు ఇది అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయిన అమూల్ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందుకు సంబంధించి ప్రతి లీటరుకు 5 రూపాయల నుంచి 7 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. పాలు పోసే ప్రతి అక్క చెల్లెమ్మలకు యజమానులు లేనట్టు సీఎం జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. దీంతోపాటు రైతన్నల ముట్టడిలో ఢిల్లీ అంటూ మరో కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది.
పంజాబ్ హర్యానా సరిహద్దుతో పాటు యూపీ వైపు కూడా రైతులు మోహరించారు. దేశ రాజధానికి మరింత మంది చేరుకుంటున్నారు. ఆందోళన అయితే రైతుల ఆందోళన ఉధృతంగా కొనసాగుతుంది. ప్రభుత్వంతో నేడు మరో విడత రైతు సంఘాలకు ప్రభుత్వం మధ్య రైతు సంఘాల నేతలకు ప్రభుత్వం మధ్య మరో విడత చర్చలు జరగనున్నాయి. వ్యవసాయ రైల్వే మంత్రులతో అమిత్ షా ఆలోచనలు చేస్తున్నారు. సర్కారు స్పందించకుంటే సమ్మెలోకి వాహనాలు అంటూ అందుకు సంబంధించి రైతుల ముట్టడిలో ఢిల్లీ అంటూ ఓ కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. దీంతోపాటు ఏపీలో పరిస్థితులు చేయి దాటక ముందే అడ్డుకట్ట వేయండి అంటూ నిర్మలా సీతారామన్కి ఎంపీ సురేష్ ప్రభు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ రంగ సంస్థల నిధులను ఎన్నికల ప్రయోజనాల కోసం దారి మళ్లిస్తున్నారని, పరిస్థితులు చేయి దాటక ముందే తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలని రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా రాజ్యసభ సభ్యుడు కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం లేఖ రాశారు. దీంతోపాటు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ నరేష్ కుమార్ తనకు రాసిన లేఖను కూడా ఆయన జత చేశారు. ఎన్నికల ప్రయోజనాల కోసం కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన నిధులన్నీ కూడా దారి మళ్లుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ పరిస్థితి పూర్తి స్థాయిలో చేయి దాటక ముందే అక్కడ ఒక దృష్టి పెట్టాలని, అడ్డుకట్ట వేయాలంటూ ఎంపీ రాజ్యసభ సభ్యుడు సురేష్ ప్రభు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి లేఖ రాశారు. ఇకపోతే నివర్ తుఫాను రైతులు కోలుకోలేని దెబ్బ తీసిందని, ప్రభుత్వం వారికి అండగా నిలవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. నివర్ తుఫాను కారణంగా రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారని, కోలుకోలేని దెబ్బతీసిందని, ప్రభుత్వం వారికి అండగా నిలవాలని, ప్రతి ఎకరాకు 35,000 రూపాయలు ఇవ్వాలని, నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు 35,000 రూపాయలు ఇవ్వాలని, అంతేకాకుండా 48 గంటల్లో తక్షణ సాయం కింద రైతులకు 10,000 చొప్పున అందజేయాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఆయన కృష్ణా జిల్లా పామరులో పొలంలోని రైతులతో పర్యటించారు. అక్కడే కృష్ణా జిల్లాలోని పామరులో పొలంలోకి వెళ్ళి రైతులతో మాట్లాడారు. అందుకు సంబంధించిన కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. ఇకపోతే అనంతపురం జిల్లాలోని వార్తా విశేషాలను ఒకసారి పరిశీలిస్తే, అక్రమ లేఅవుట్లు కొన్నారంటే పార్ట్లు. జిల్లాలో జోరుగా స్థిరాస్తి వ్యాపారం. 25 మండలాల్లో 809 లేఅవుట్లు అక్రమమే, నిబంధనలు బేఖాతరంటూ ఓ కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. ప్రత్యేకించి జిల్లాలో అక్రమ లేఅవుట్లు పెరిగిపోతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు వేసి స్థలాలు విక్రయిస్తున్న పట్టించుకునేవారే కరువయ్యారు. వ్యవసాయ భూములను యథేచ్ఛగా ఇంటి స్థలాలుగా మార్చేసి ప్రజలకు విక్రయిస్తుండగా రుసుములు వస్తే చాలన్నట్లు రిజిస్ట్రేషన్ శాఖ వ్యవహరిస్తుంది. అక్రమార్కులకు స్థానిక నాయకులు అండగా నిలుస్తున్నారు. జిల్లాలో నగరపాలక సంస్థ మొదలు పంచాయతీ, హౌడా ఇలా 3 రకాలుగా లేఅవుట్లను అనుమతులు ఇచ్చే వ్యవస్థలు ఉన్నప్పటికీ వాటి గడప తక్కకుండా కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 9,800 ఎకరాల్లో 809 అక్రమ లేఅవుట్లు వేసి ఇంటి స్థలాలుగా విక్రయిస్తున్నట్లు హౌడా అధికారులు లెక్కలు తేల్చారు. వీటిలో జాబితాను స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీకి పంపారు. దీనికి సంబంధించి కమిషనర్, ఐజీ అనుమతి లేని లేఅవుట్లో అపార్ట్మెంట్ల ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా అన్ని జిల్లాలకు ఈ ఏడాది జనవరిలో ఆదేశాలు జారీ చేశారు. కానీ ఉత్తర్వులు మాత్రం ఎక్కడ అమలు కావడం లేదు. భారీ ఎత్తున అక్రమ లేఅవుట్లు వేసి వ్యవసాయ భూములను ఫ్లాట్లుగా మార్చి విక్రయాలు సాగిస్తున్నారు. అందుకు కొందరు నాయకులే వారికి సహకారం అందిస్తుండడంతో అనంతపురం జిల్లాలో జోరుగా దాదాపు 25 మండలాల్లో 809 లేఅవుట్లు అక్రమంగా ఉన్నాయంటూ హౌడా అధికారులు లెక్కలు తీసి స్టాంప్ రిజిస్ట్రేషన్ల అధికారికి ఐజీకి పంపినప్పటికీ వారైతే వాటిని రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ ఉత్తర్వులు ఇచ్చినా అవి ఎక్కడ అమలు కావటం లేదంటూ ఓ కథనాన్ని ప్రముఖంగా ఈనాడు ప్రచురించింది. చౌక దుకాణాల్లో కందిపప్పు ధర పెంపు, నెలకు 4.16 కోట్ల అదనపు భారం, కార్డుదారుల కలవరం అంటూ మరో కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేసే సరుకులు ఇకపై సామాన్యుడికి భారం కానున్నాయి. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదల ధరల పెంపుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో చక్కెర ధర పెంచిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కందిపప్పు ధరను పెంచింది. గత 4 నెలలుగా ఉచితంగా అందించిన బియ్యానికి కూడా కిలోకు రూపాయి చొప్పున వసూలు చేయనున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డుదారులపై ప్రతి నెల 4 కోట్ల 16 లక్షల భారం పడనుంది. తెల్ల రేషన్ కార్డు స్థానంలో బియ్యం కార్డులను ప్రవేశపెట్టారు. అంత్యోదయ, అన్నా యోజన, అన్నపూర్ణ కార్డులు అలాగే కొనసాగిస్తున్నారు. వీటికి కేంద్ర ప్రభుత్వం సరుకులను అందజేస్తుంది. మరోవైపు తమ కమిషన్ పెంచలేదని డీలర్లు వాపోతున్నారు. ఇప్పటికే కరోనా నేపథ్యంలో పేద మధ్యతరగతి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇటీవలనే చక్కెర ధరను చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేసి చక్కెర ధరను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం తిరిగి
కందిపప్పు ధరను కూడా పెంచడంతో బడుగు వర్గాలు చిన్న మధ్యతరహా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, పేదలు ఇబ్బందులు పడుతున్నారంటూ కార్డుదారులు కలవరం వ్యక్తం చేస్తున్నారని, నెలకు 4 కోట్ల వరకు అదనంగా పేదలపై భారం పడనుంది అనంతపురం జిల్లాలో అంటూ కథనాన్ని ప్రముఖంగా ఈనాడు ప్రచురించింది. దీంతోపాటు ఉపాధ్యాయుల బదిలీ జాబితా సిద్ధమంటూ మరో కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. ప్రత్యేకించి ఎట్టకేలకు ఉపాధ్యాయుల బదిలీని సీనియారిటీ జాబితా సిద్ధమైంది. నెల రోజులుగా సాగుతున్న ప్రక్రియలో కీలక ఘట్టం బుధవారం రాత్రితో పూర్తయింది. జాబితాలో తప్పిదాలు ఉంటే అభ్యంతరాలు తెలపడానికి మరో 3 రోజులు అవకాశం కల్పించారు. మరోవైపు అడ్డదారుల్లో పాయింట్లు పొందడానికి ప్రయత్నించిన 64 మందిని ప్రిఫరెన్షియల్ జాబితా నుంచి తొలగించారు. ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద 292 మంది దరఖాస్తు చేస్తున్నారు. ఇందులో పలు రోగాలకు సంబంధించి 141 మంది వివరాలు మెడికల్ బోర్డుకు నివేదించారు. సంబంధిత వైద్యులు పరిశీలించి 62 మంది జీవోల్లో లేని రోగాలు చూపడంతో వారిని జాబితా నుంచి తొలగించారు. మరో 2 విడాకులు తీసుకున్నట్లు సరైన ధృవపత్రాలు ఇవ్వకపోవడంతో వారికి పాయింట్లు తొలగించారు. జిల్లాలో 7,040 మంది ఉపాధ్యాయులకు సంబంధించి పాయింట్లు, సీనియారిటీ, ఇతరత్ర అంశాలు అనుసంధానం చేసే ప్రక్రియ పూర్తి చేశారు. దీనిపై డిఈఓ శామ్యులు మాట్లాడుతూ చిన్న తప్పిదం కనిపించిన తక్షణమే అన్ని ఆధారాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అలా జరగకూడదనే ఉద్దేశంతోనే పక్కాగా చేపట్టామని ఆయన వెల్లడించారు. అందుకు సంబంధించిన కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. తండ్రిని కొడుకే హత్య చేసిన సంఘటన బుధవారం రాత్రి మామిళ్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. డిఎస్పీ రమాకాంత్, సిఐ చిన్నగౌస్ తెలిపిన వివరాల మేరకు మామిళ్లపల్లికి చెందిన నారాయణస్వామి అనే వ్యక్తి మొక్కల వ్యాపారం చేసేవారు. వ్యాపార నిమిత్తం హైదరాబాద్కు వెళ్లి 3 రోజుల క్రితం ఇంటికి తిరిగి వచ్చారు. వచ్చిన రోజు నుంచి రెండో కుమారుడు గణేష్ తన తండ్రితో డబ్బుల విషయమై గొడవ పడుతున్నాడు. రాత్రి భోజనం చేసిన తర్వాత ఇంట్లో మంచం మీద కూర్చొని ఉన్న నారాయణస్వామిని కొడుకు గణేష్, అతని భార్య అనిత కలిసి కొడవలతో విచక్షణారహితంగా నరకడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయినారు. అందుకు సంబంధించిన కథనాన్ని కన్న తండ్రిని కడతీర్చిన కొడుకు అంటూ ఈ సంఘటన కనగానపల్లి మండలం మామూలుపల్లిలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తా విశేషాలను ఒకసారి పరిశీలిస్తే, పోరువరం అంటూ పోలవరంపై సభలో గరం అధికార విపక్షాల క్రెడిట్ గేమ్ అంటూ ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. ఆంధ్రాల జల జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో పోరు సాగింది. 2014 అంచనా వ్యయం మేరకే నిధులు విడుదల చేస్తామన్న కేంద్రంతో మెలికతో ప్రాజెక్టు అనిస్థితిలో పడిన సంగతి తెలిసిందే. దీనికి కారణం మీరంటే మీరు అని అధికార విపక్షాలు నిందించుకున్నాయి. పాత అంచనా వ్యయానికే చంద్రబాబు అంగీకరించారని ముఖ్యమంత్రి జగన్ విమర్శించగా, మొత్తం ఖర్చు భరించేలా కేంద్రాన్ని ఒప్పించాం, ఆ మేరకు కేంద్ర మంత్రులే ప్రకటనలు చేశారని, అన్ని దశలు దాటి ముందుకు వెళ్లిన ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు సాధించలేకపోతున్నారంటూ ముఖ్యమంత్రిపై చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. అందుకు సంబంధించిన కథనాన్ని ప్రముఖంగా ఈ ఆంధ్రజ్యోతి ప్రచురించింది. దీంతోపాటు భూతు పురాణంతోనే సరే 24 గంటల తక్షణ సాయం కింద 10,000 అందించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఆ 151 మంది కౌరవ సంతతితో సమానమని, ఒకదానికి దిక్కు లేకపోతే 3 రాజధానులు అంటూ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. అమూల్ లాభాలు అక్క చెల్లెమ్మలకి అంటూ జగన్ వ్యాఖ్యలు చేశారు. అమూల్ సంస్థను మొదటి దశ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. దీంతోపాటు ఢిల్లీ దిగ్బంధం, 8 నుంచి ట్రక్కుల సమ్మె, తక్షణమే పార్లమెంటును సమావేశపరచాలి, ఇదే చివరి అవకాశం ప్రభుత్వానికి, రైతు నేతలు హెచ్చరిక అంటూ ఢిల్లీలో వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలంటూ, నూతనంగా ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సాగిస్తున్న ఆందోళనకు సంబంధించిన కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. దీంతోపాటు పేదింటికి షాక్, ఇంటికి 5 లక్షల వరకు మేనిఫెస్టో ఆమె అంటూ ఓ కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. పక్కా ఇళ్లపై పేదలకు వైసీపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఒక్కో ఇంటికి 2 లక్షల నుంచి 5 లక్షలకు లబ్ధి చేకూరుస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న వైసీపీ ఇప్పుడు దానిపై వెనుకడుగు వేసింది. ఒక్కో ఇంటికి ఇచ్చే రాయితీ కేవలం 1,80,000 తేల్చేసింది. దాదాపు ఇవన్నీ కూడా కేంద్ర సర్కారు నిధులే. ఇప్పుడు 1,80,000 మాత్రమే ఇవ్వాలని నిర్ణయిస్తుంది. అప్పట్లో పట్టణాల్లో ఉన్న ఇళ్లకు 2.5 లక్షలు, యూడీఏల పరిధిలోని ఇళ్లకు 2 లక్షలు అంటూ అప్పట్లో వెల్లడించారు. ఇదేం రాయితీ అంటూ పేద వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థలంతో అంతో అవుతుందంటూ స్థలంతో కలిపి అంత అమౌంట్ అవుతుందంటూ సమర్థించుకుంటున్నారని, పేదింటికి షాక్,
ఇంటికి 5 లక్షల వరకు మేనిఫెస్టో హామీ అంటూ ఓ కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. మరోవైపు దిశ బిల్లుకు ఉరి అంటూ చరిత్ర సృష్టిస్తామని చెప్పి చివరకు బిల్లు ఉపసంహరించుకున్నారంటూ మరో కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. ప్రత్యేక చట్టంపై కసరత్తు ఏది, కేంద్ర చట్టాలను ధిక్కరించేలా రూల్స్, విచారణ శిక్షపై అత్యుత్సాహం, నిర్భయ పోస్కోకు పోటీ ప్రతిపాదనలు, ఏడాదిగా కేంద్రం నుంచి కొరీలు 2 సార్లు సవరించిన మారని కథ, చివరికి కీలక బిల్లు కాలగర్భంలోకి ముందే హెచ్చరించిన ఆంధ్రజ్యోతి అంటూ కొత్త బిల్లు తెచ్చే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం అంటూ దిశ బిల్లు ఉపసంహరణ గురైన అసెంబ్లీలో అందుకు సంబంధించిన కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. దీంతో పాటు చెప్పుచ్చు కొడతా అంటూ టీడీపీ ఎమ్మెల్యేలపై మంత్రి బొత్స ఫైర్ అయ్యారు. మంత్రి మాటలతో శాసన మండలిలో దుమారం రేగింది. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. విపక్ష ఎమ్మెల్యేలపై మంత్రి బొత్స దూసుకెళ్లారంటూ మరో కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. దీంతో పాటు పడగ విప్పిన ప్రేమోన్మాదం, బ్లేడ్తో యువతి గొంతు కోసి అత్యాయత్నం, వేరొకరితో చనువుగా ఉంటుందన్న అనుమానంతో దాడి, గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించిన నిందితుడు, ఇద్దరికీ తప్పిన ప్రాణాపాయం, బాధితురాలు వార్డు వాలంటీర్ అంటూ ఆంధ్రజ్యోతి మరో కథనాన్ని ప్రచురించింది. విశాఖపట్నంలో ఈ వ్యవహారం జరిగినట్లు, విశాఖలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తాను ప్రేమించిన యువతిని మరొకరితో చనువుగా ఉంటుందన్న అనుమానంతో బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. అనంతరం తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు ఇద్దరిని కేజీహెచ్కి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. విశాఖలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పరిధిలో జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోందంటూ పడగ విప్పిన ప్రేమోన్మాది అని, ఇద్దరికీ తప్పిన ప్రాణాపాయం అయితే బాధితురాలు వార్డు వాలంటీర్ అని, అందుకు సంబంధించి వారి కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. అనంతపురం జిల్లాలోని వార్తా విశేషాలను ఒకసారి పరిశీలిస్తే, హెచ్ఎల్సీపై నిర్లక్ష్యం, ఆఫ్ అండ్ ఆన్ పద్ధతిలో తీవ్ర నష్టం, 2 టీఎంసీల నీటి వాటాకు గండి, కర్ణాటక ఉచ్చులో ఏపీ యంత్రాంగం ముందు చూపు లేని అధికారులు, నీటి యాజమాన్యంపై అవగాహన లేని ప్రజాప్రతినిధులు, న్యాయమైన నీటి వాటా కూడా అందుకోలేని దుస్థితి అంటూ హెచ్ఎల్సీపై నిర్లక్ష్యం అంటూ ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ఒక కథనాన్ని ప్రచురించింది. ఆఫ్ అండ్ ఆన్ పద్ధతిలో అయితే తీవ్ర నష్టం జరుగుతుందని, 2 టీఎంసీలు నీటి వాటాకు గండి పడుతుందంటూ, అయితే ఏమాత్రం అధికారులు ముందు చూపు లేకపోవడం, నీటి యాజమాన్యంపై ప్రజాప్రతినిధుల్లో కూడా అవగాహన లేకపోవడంతో న్యాయమైన నీటి వాటా కూడా అందుకోలేని దుస్థితి ఇక్కడ ఏర్పడిందంటూ హెచ్ఎల్సీపై నిర్లక్ష్యం అంటూ కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. దీంతోపాటు అంగన్వాడీల అక్రమాలపై కొరడా, కళ్యాణదుర్గం వర్కర్ తొలగింపు, మరో 2పై వేటుకు సిద్ధమంటూ మరో కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. అంగన్వాడీ కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలపై జిల్లా ఉన్నతాధికారులు కొరడా జులిపించారు. పౌష్టికాహారం, పాలు, గుడ్లు పంపిణీలో పలు కేంద్రాలలో సక్రమంగా సరఫరా చేయడం లేదని, గడువు మించిన పాలు, కుళ్ళిన కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు ఇటీవల బలంగా రావడంతో జేసీ జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరి అక్రమార్కులపై కన్నెర చేశారు. 5 CDPOలకు వారం కిందట షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఆరోపణలు వచ్చిన మండలాల్లో విచారణ చేయించి వాస్తవ నివేదికలు తెప్పించుకున్నారు. కళ్యాణదుర్గం పట్టణంలో సాయిబాబా గుడి వీధి కాలనీలో ఉన్న అంగన్వాడీ వర్కర్ నిర్లక్ష్యంగా వివరించి గడువు దాటిన పాలను సరఫరా చేసినట్లు విచారణలో అధికారులు తేల్చారు. ఆ నివేదికల ఆధారంగా ఆ కేంద్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తను ఉద్యోగం నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా అంగన్వాడీల అక్రమాలపై అధికారులు కొరడా జులిపిస్తున్నారంటూ కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. దీంతోపాటు ప్రైవేటు స్కూళ్లలో ఎందుకు చదివిస్తున్నారంటే ఎంఈఓలు, హెచ్ఎంలు, టీచర్లకు కలెక్టర్ సూటి ప్రశ్న. నాడు నేడుతో విప్లవాత్మకమైన మార్పులు, పిల్లలను మార్చే శక్తి మీ చేతుల్లోనే అంటూ కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. మీ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు? ప్రభుత్వ స్కూళ్లు కాకుండా ప్రైవేటు స్కూళ్లలో ఎందుకు చదివిస్తున్నారు? ఏడాదికి ఎంత డబ్బు చెల్లిస్తున్నారు వంటి ప్రశ్నలతో ఉపాధ్యాయులను కలెక్టర్ ఉక్కిరిబిక్కిరి చేసి సమీక్ష హాజరైన వారిని ప్రశ్నించి విస్మయపరిచారు. ప్రధానంగా నాడు నేడు రాజ్యాంగ దినోత్సవంపై అంబేద్కర్ భవన్లో ఎంఈఓలు, నాడు నేడు స్కూళ్ళ హెచ్ఎం, ప్రిన్సిపాల్లు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, సోషల్ టీచర్లు, పలు శాఖల ఇంజనీర్లతో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ తమ బాల్యంలో పాఠశాల పరిసరాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో చదువుకున్నారు, టీచర్లు ఎలా ఉన్నారు అంటూ టీచర్లు, హెచ్ఎంలు, ఎంఈఓలతో ముఖాముఖి మాట్లాడిన తర్వాత పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు, ఎంత డబ్బు చెల్లిస్తున్నారంటూ ప్రశ్నించారు. అందరిలో ఒకంత విస్మయం వ్యక్తమైంది, ఆందోళన మొదలైంది. ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం చదువులని కొందరు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉత్తమ ఫలితాలని ఇంకొకరు, ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పారు. ఎంతమంది ప్రైవేటు స్కూల్లో చదివిస్తున్నారో చేతులు పైకెత్తిందంటే 75% మంది చేతులు ఎత్తేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ
నాడు నేడు పనులు సమర్థవంతంగా పూర్తి చేసి మీరు బాల్యంలో ఎదుర్కొన్న అన్ని సమస్యలు భవిష్యత్తు తరాలకు ఉండవని ఆయన సూచించినందుకు సంబంధించిన కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. ఇదే విధంగా పేరుకే జిల్లా ఆసుపత్రి అంటూ సేవలన్నీ ప్రైవేట్ క్లినికుల్లోనే నిధులకు డుమ్మా కొడుతున్న వైద్యులు 1000 రూపాయలు 1000 ఉండే ఓపీ నేడు 250 లోపే అంటూ హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పట్టుదప్పిన పాలన కరువైన పర్యవేక్షణ అంటూ ప్రముఖంగా ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పేరుగా అన్నట్లుగా మారిపోయింది. వైద్య సేవల్లో మాత్రం అధ్వానంగా తయారైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయంటూ కేవలం అది వైద్యులు కూడా అది విధులకు డుమ్మా కొడుతున్నారని, ప్రతి రోజు 1000 మంది వరకు వచ్చే రోగుల సంఖ్య ఇప్పుడు 250 లోపే పడిపోయిందని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పట్టుదప్పిన పాలన అంటూ ప్రముఖంగా ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇకపోతే అనంతపురం జిల్లాలో కరోనా కేసులు 34 కాగా ఒకరు మృత్యువాత పడ్డారు. జిల్లాలో బుధవారం 34 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 66,743కి చేరుకుంది. వీరిలో 65,914 మంది కోలుకోగా ప్రస్తుతం 238 మంది చికిత్స పొందుతున్నారు అంటూ అధికారులు హెల్త్ బులెటిన్ వెల్లడించినందుకు సంబంధించిన కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. తిరిగి రేపు ప్రసారమయ్యే ఆర్టీవీ హెడ్లైన్ షోలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్టీవీ.